హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ సంవత్సరాల కొద్దీ నడుస్తూనే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ట్విస్టులు, టర్నులు, ఎన్నో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం కూడా చూస్తున్నాం. అయితే రీసెంట్ గా ఈ ఇష్యూ మొత్తం తగ్గుముఖం పట్టింది, ఇక కంప్లీట్ అయిపోయింది అనుకునే నేపథ్యంలో మళ్ళీ లావణ్య ఇంటి దగ్గర ఒక హడావిడి స్టార్ట్ అయింది. అంటే రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య ఎవరైతే తను ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు రాజ్ తరుణ్ ఇల్లు, ఇది మా ఇల్లు అని చెప్పేసి రాజ్ తరుణ్ పేరెంట్స్ అందరూ కూడా ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా లావణ్య మాత్రం అదే ఇంట్లో కొన్ని రోజులుగా ఉంటుంది. వాళ్ళిద్దరిని పేరెంట్స్ ని కూడా లోపలికి అలౌ చేయనివ్వలేదు. దాంతో పెద్ద గందరగోళం వాళ్ళ ఇంటి దగ్గర అయితే నెలకొవడం మనం చూసాము. సో అదంతా కూడా ఫుల్ వైరల్ అయిపోయింది. అంటే రాజ్ తరుణ్ ఫాదర్ నడవలేని స్థితిలో ఉన్నారు. అతను బయటే వాళ్ళిద్దరూ కూడా పేరెంట్స్ నిరాహార దీక్ష చేస్తారు. మమ్మల్ని మా ఇంట్లోకి వెళ్ళనివ్వట్లేదు, లావణ్య మా మీద దాడి చేసిందంటూ వాళ్ళు అక్కడే నిరాహార దీక్ష చేస్తారు. సో వాళ్ళ ఇద్దరికి మద్దతుగా చాలా మంది అక్కడ శేఖర్ భాష, రాజ్ తరుణ్ పేరెంట్స్ కు మద్దతు తెలపడం, లావణ్య పేరెంట్స్ కి అంటే వాళ్ళ ఫాదర్ కి అటు శేఖర్ భాషకి మధ్య వాగ్వివాదం ఇదంతా జరగడం చూస్తాం. అయితే ఈ రోజున ఒక పరిణామం చోటు చేసుకుంది. లావణ్య నార్సింగి పిఎస్ లో వీళ్ళ రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు మనుషులతో వచ్చి దాడి చేశారు, ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు, నాకు న్యాయం చేయాలంటూ కోరారు. అండ్ ఆమె బయట మీడియాతో కూడా మాట్లాడుతూ అసలు పోలీసులకు నేను కంప్లైంట్ చేసినా వాళ్ళు కేసు నమోదు చేయట్లేదు, ఇప్పటి వరకు కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన కంప్లైంట్ చేసినా కూడా కేసు అయితే నమోదు చేయలేదు, నాకు న్యాయం జరిగేటట్టుగా కనపడట్లేదు, ఒకవేళ నార్సింగి పోలీస్ స్టేషన్ లో నాకు న్యాయం జరగకపోతే నేను ఇక్కడే చనిపోతాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసింది. సో ఏదేమైనా ఈ ఇష్యూ అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా తగ్గట్లేదని మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాజ్ తరుణ్ బయట కనబడట్లేదు. అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు నిరాహార దీక్ష చేసిన రాజ్ తరుణ్ బయటకు రాలేదు. అక్కడ శేఖర్ భాష లావణ్యతో ఫైట్ చేస్తున్నాడు, కానీ రాజ్ తరుణ్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడడం లేదు. మరి ఎందుకు రాజ్ తరుణ్ ఈ విధంగా బయటకు రావడం లేదు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏంటి ఇష్యూ, ఆ విల్లా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇష్యూనే అయినా ఆ విల్లా ఎవరి పేరు మీద ఉందా అనేది ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్. సో కోర్టులో ఉంది ఈ ఇష్యూ. సో ఇది తేలిన తర్వాతనే చూద్దాం అన్నట్టుగా లావణ్య బిహేవ్ చేస్తుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా చూపించండి అని క్వశ్చన్ అయితే చేస్తుంది. మరి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే చూపించచ్చు కదా అని చెప్పేసి కొంతమంది ఇటు రాజ్ తరుణ్ కూడా క్వశ్చన్ చేయడం చూస్తున్నాం. సో రాజ్ తరుణ్ మాత్రం బయట కనబడకపోవడం అయితే విచిత్రంగా ఉంది. అంటే రాజ్ తరుణ్ కు బదులుగా శేఖర్ భాష ఆమెతో ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద నిలబడి నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఇంత జరుగుతున్నా కూడా రాజ్ తరుణ్ రాకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఇప్పుడైతే లావణ్య అటు పోలీస్ స్టేషన్ లో నేను చనిపోతాను, నాకు న్యాయం జరగకపోతే అని చెప్పడం, అక్కడే మొత్తం వాళ్ళ రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన కూడా కంప్లైంట్ చేయడం, మరి రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు కేసు నమోదు చేయట్లేదు అని చెప్పేసి అని అంటుంది. మరి ఎక్కడి వరకు వెళ్లే ఛాన్స్ ఉంది ఈ ఇష్యూ, మరి కొన్ని రోజులు అయితే కానీ తెలుస్తుంది. సో చూద్దాం రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మరి ఎంత దూరం ఇది వెళ్తుందో, మరి ఎప్పుడు దీన్ని సెటిల్ చేసుకుంటారైతే చూడాలి. సో ఇది సెటిల్ అయ్యేంత వరకు అయితే రాజ్ తరుణ్ కి అయితే ఖచ్చితంగా ఇబ్బందులే ఉంటుంది. లావణ్య దగ్గర నుంచి ఆమె ఎక్కడ కూడా తగ్గట్లేదు, పూర్తిగా ఒక హడావిడి క్రియేట్ చేస్తుంది. మీడియా దగ్గర కానివ్వండి, లేకుంటే బయట కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి రాజ్ తరుణ్ బయటకు వచ్చి మాట్లాడి దీన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి, లేదు అంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని కూడా చాలా మంది అతనికి అడ్వైస్లు ఇస్తున్నారు. మరి చూడాలి. వాళ్ళైతే కంప్లైంట్ చేసిందిగా, మరి కేసు ఏమైనా నమోదు చేస్తారా, దీని మీద ఎంక్వైరీ చేస్తారా, ఆ పోలీసులు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇష్యూ పట్ల అనేది చూడాలి. మరి వాళ్ళు కూడా తొందరగా ఈ ఇష్యూని కంప్లీట్ చేస్తారో లేదో అని కూడా తెలీదు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ ఇష్యూలో ఏం జరుగుతుంది.